మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం దామరంచ గ్రామ శివారులో ప్రజలకు సరఫరా చేస్తున్న గ్యాస్ సిలిండర్ నుండి గ్యాస్ దోపిడీ చేస్తున్న వ్యక్తులను గ్రామస్తులు పట్టుకున్నారు. వెల్దుర్తి ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నుండి దామరంచ గ్రామంలో సరఫరా చేయడం కోసం సిలిండర్లను తీసుకువస్తున్న సిబ్బంది గ్రామ శివారులో నిండు సిలిండర్ నుండి వేరే సిలిండర్లోకి గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా గ్రామస్తులు పట్టుకున్నారు. గతంలో సైతం ఇలాంటి సంఘటనలు జరిగాయని గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఒక సిలిండర్ నుండి 4-5 కిలోల గ్యాస్ వేరే సిలిండర్లోకి రీఫిల్లింగ్ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పొలం కడుకోతున్నా 2 గుడ్లు వండబెట్టిండు. 2 గుడ్లు వండబెట్టి గ్యాస్ ఇట్లా సియ్యి మన సప్పుడు వస్తుంది. సప్పుడు వస్తే ఏంటంటే నేను అసంతకాయలు ఇలా పడ్డా. అసంతకాయలు పోయి ఇలా పడంగానే ఆయన భాషలో నన్ను తిట్టిరు. తిడితే నాకు అర్థం కాలేదు. నేను ఆయన తిట్టిన వాళ్ళకి అర్థం కాలేదు. మళ్ళీ నేను ఆయన నిలబడ్డా గుడ్లు లేపిండు. గుడ్లు లేపంగానే ఇంకొక ఆయన మా ఊరు ఆయన వచ్చిండు. ఆయన ఆపితే ఆయన వాళ్ళని అడిగిండు. అడిగిడికి తెచ్చి ఆఫీస్ కాడికి. పొలాల దగ్గర బండి ఆపి అక్కడ ఎంటీ సిలిండర్ తీసి ఫుల్ సిలిండర్ అక్కడ ఎంటీ సిలిండర్ పడుకోబెట్టి వాళ్ళకి ఇంటికి నెలకి షిఫ్ట్ చేస్తున్నట్టు మా అక్కడ పొలాలకు పనిచేసే మహిళలు చెప్పారు. కాబట్టి మహిళలు చెప్తే మేము అక్కడికి ఇక్కడ వచ్చినాం. గ్రామ పంచాయతీ దగ్గర ఆపి ఇక్కడ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఎందుకు చేసినామని చెప్పి ఇక్కడ మేము గొడవ జరిగింది. అని వెయిటింగ్ చేస్తే కూడా ఎక్కువ తక్కువలు వచ్చినాయి. ఈ విషయంలో మీద మేము ధర్నా చేస్తున్నాం. మా విలేజ్లో కూడా మేము అందరూ కలిసి ఇక్కడ మన గ్రామ పంచాయతీ దగ్గర మాట్లాడుతున్నాం. ఇక అయినా